హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ కిచెన్. ఈరోజు చేపల పులుసుని టేస్టీగా అలాగే ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేపల పులుసు అయితే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ మసాలా వేసి చేపల పులుసుని చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక అర కేజీ చేపలు తీసుకున్నానండి. వీటిని నీట్గా కడిగి శుభ్రం చేసుకొని ఒకసారి ఉప్పు పసుపు కొంచెం వేసుకొని క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలండి. ఒకసారి కడిగి తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని నానబెట్టి రసం తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్లు ధనియాలను వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 12 నుంచి 13 వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని దానిలో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతాయండి. అంటే ఒక మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలు సరిపోతాయి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు కూడా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు టమాటా పేస్ట్ వేసుకోవాలండి. మీడియం సైజ్ 2 బాగా మగ్గిన టమాటాలు వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. వేసుకొని మసాలా కూడా బాగా కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఒక 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మసాలా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అడుగంటేస్తూ ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కాస్త అలా కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం అనేది 1 గ్లాసు పావు వరకు వచ్చిందండి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 200 ml వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకుంటే పులుసు అనేది ఇంకా పలుచగా అయిపోయి టేస్ట్ అనేది అంత బాగుండదండి. చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి నెమ్మదిగా గరిటతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కదుపుకోవాలండి. ఈ విధంగా కదుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 15 నుంచి 20 నిమిషాల వరకు
మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పులుసు అనేది ఈ విధంగా దగ్గరగా వస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటే పులుసు అనేది రెడీ అయిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు గంట ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత రైస్లోనికి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. 30 మినిట్స్లోనే మనం టేస్టీగా చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వంట రాని వాళ్ళు కానీ అలాగే ఫస్ట్ టైం చేపల కర్రీ చేసేవాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. టేస్ట్ అనేది తిన్న వాళ్ళు కూడా చాలా బాగుందని అంటారు. ఈ పులుసు అయితే ఈజీగా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోల్ని షేర్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.